ఇప్పుడు అంటే మీ కెరియర్లో ఇంకా ది బిగ్గెస్ట్ అంటే కూడా ఇది ఒకటి మంచి సాంగ్లలో ఒక సాంగ్ సినిమా చూపిస్తా మామ. అవును, అది మీరు రాశారు, రాశాను, కంపోజ్ చేశారు, రాశారు, పాడాలని కూడా అంటే నేనే పాడాను. యాక్చువల్గా నేనే పాడాను. ఒకసారి పాట పాడుకొని మామా గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి పెట్టి నవ్వుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని చూపే, డప్పు గొట్టి విలువట్టి ఈని తీరే, నిప్పు లెక్క గాల్చబట్టి ఈని జోరే, కొప్పు ఊడగొట్టబట్టి ఈని పోరే, మామ దీన్ని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు వండబట్టే, అయ్య దీన్ని చూడగానే పొయ్యి మీంది పాల లెక్క దిల్లు వంగబట్టే, దీని బుంగమూతి చూస్తే నాకు బంగు తిన్న కోతి లెక్క సింధులయ్య బుద్ధి పుట్టే, సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామ, మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామ. అసలు ఎక్సలెంట్ లిరిక్స్ కూడా. గల్లబట్టి గుంజుతాంది బంగు తిన్నా అంటే ఇప్పుడు తెలంగాణ పదాలంటే ఇవి కదా అని అనిపించేది. అంటే ఒక అమ్మాయిని టీజ్ చేస్తే చూసాము, ఒక మామని అల్లుడు ఈ రేంజ్ లో టీజ్ చేస్తే ఒక టీజింగ్ సాంగ్ కన్నా నార్మల్ గా లేవు అసలు. అంటే దానికి ఫస్ట్ క్రెడిట్స్ సురేందర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన అంటే నేను ఆయన్ని కలిసింది కూడా మ్యూజిక్ డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్షన్ చేద్దామని కలిసాను. నేను భగీరథుడు అని ఒక సినిమా చేశాను అంతకుముందు 2010. అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఆటోబయోగ్రఫీ అనమాట. సో అది సినిమా ఆడలేదు యాక్చువల్గా, మంచి పాటలు ఉంటాయి. సో ఆడియో కంపెనీ వాళ్ళు కూడా విని, ఈ టీ సిరీస్ వాళ్ళు విని ఒక శంకర్ సినిమా లెవెల్లో చేసావు బా పాటలని చాలా మెచ్చుకున్నారు. సో ఆ ఆడియో ఏంటంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి ఆడియో రిలీజ్ చేశారు. జనాలు ఏంటంటే రాజకీయ సినిమాలో పాటలు ఏముంటాయి అని వినడం మానేశారు అనమాట. కొంతమంది అయితే సీడీ ఇచ్చినా కూడా ఈ సినిమాలో ఏం పాటలు ఉంటాయని పక్కన పడేశారు. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా, నేను మ్యూజిక్ డైరెక్టర్ సార్, చిన్న చిన్న సినిమాలు చేశాను, మీరు ఈ పాటలు ఒకసారి వినండి అని ఆయనతో మాట్లాడి, అప్పటికి రేస్ గుర్రం ఇంకా చర్చల దశలో ఉంది, అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లేరు. సో ఆయన్ని కలిసాక ఆయన ఏమన్నారంటే, సరే చూద్దాము, అంటే నీ గురించి చెప్పారు, కొంతమంది చెప్పారు, బట్ ఎట్లా ఉంటుంది పెద్ద సినిమా అంటే అంత తొందరగా ఇవ్వరు స్టార్ హీరోలకి, సో నేను చూస్తాను, నేను పాటలు వింటాను, మాట్లాడదాం మనం అని ఇంకా ఆయన పంపించేశారు. తర్వాత ఒక కలిశాక 1-2 నెలల తర్వాత సినిమా దసరాకి ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయ్యాక నేను ఊరికి మెసేజ్ పెట్టాను, ఆల్ ది బెస్ట్ సార్ అది. ఆయన కాల్ చేసి, మనం కలుద్దాం యాదగిరి, మనం వర్క్ చేద్దాం. అక్కడికి తమన్ ఫిక్స్ అయిపోయాడు. సరే ఫిక్స్ అయ్యాక మనం ఏం చేస్తాం ఇంకా అనుకొని నేను ఊరుకున్నాను. దాని తర్వాత ఇంకా నేను అప్పటికి ఒక తమిళ్ సినిమా ఒప్పుకున్నా, చిన్నది, తెలుగు తమిళ్, చిన్న బడ్జెట్. సో అది 10 అడుగులు ముందు పడితే 100 అడుగులు వెనక పడుతుంది. సో ఇదంతా కాదని, అంటే చాలా కష్టంగా ఉంది, పిల్లలు, రెండో పాప పుట్టింది, చాలా ప్రాబ్లంగా ఉంది బతకడం హైదరాబాద్లో. అంటే 10కి 20కి అడగాల్సి వచ్చింది. ఓకే. సో ఇంకా ఇది మనకు ఎవరు, అప్పుడు యాదిరెడ్డి గారు కూడా సినిమాలు చేయట్లేదు. సో మనకి ఇంకా ఇండస్ట్రీలో ఎవరు తెలీదు, ఏదో సంపంగా ఎప్పుడో వచ్చింది కానీ ఇప్పుడు ఎవడు పట్టించుకునేవాళ్ళు లేడు. మెయిన్ ఏంటంటే మనకు ఆఫీసులు ఎక్కడ ఉంటే తెలియదు, మనకు పిఆర్ లేదు. ఇంకా బ్యాడ్ ఏంటంటే ఆ టైంలో ఇంత సోషల్ మీడియా లేదు. సో ఇంకా మనం కష్టమే, ఇదైతే కష్టం అవుతుంది. ఎందుకంటే నేను ఒక్కరిని ఉంటే ఎక్కడో తిని ఎక్కడో పడుకోవచ్చు, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఇదంతా కాదులే, మనం ఇంటికి వెళ్ళి పొలం ఉంది, 2 ఎకరాల పొలం ఉంది కదా, చేసుకొని హ్యాపీ అక్కడే ఉందా అని అన్నీ తట్టబుట్ట అన్నీ చదివేసుకొని, ఇంకా మాకు అవకాశం ఇచ్చింది, మాకు ఏది వచ్చినా మాట్లాడేది యాదిరెడ్డి గారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా నేను వెళ్ళిపోతున్నాను సార్, ఎందుకంటే ఆయన సినిమా కూడా స్టార్ట్ అయ్యి రికార్డింగ్ దశలో ఆగిపోయింది సినిమా, నేను మ్యూజిక్ డైరెక్టర్గా.
నేను వెళ్ళిపోతున్నా సార్, ఇంకా మనకి ఇక్కడ వర్కౌట్ కాదు అని చెప్తున్నాను. అప్పుడు సురేందర్ రెడ్డి గారు మళ్ళీ ఫోన్ చేశారు. ఎక్కడున్నావు బా, తొందరగా ఆఫీస్కి వస్తావు అన్నాడు. అప్పుడు నా దగ్గర జస్ట్ 75 రూపాయలు ఉన్నాయి ఇంటికి వెళ్ళినాను. ఇప్పుడు ఈ 75 రూపాయలు అర్జెంట్ అంటే మనం ఆటోలో వెళ్ళాలి, నా దగ్గర ఏం బైక్ అలాంటిది ఏం లేదు. సో ఒక ఆటో అతన్ని పిలిచాను, అది ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆఫీస్. సో భయ్య ఇట్లా వెళ్ళాలి, ఎంత అంటే అన్న 120 అన్నాడు. నా 75 ఉన్నాయి భయ్య, ఇంతకన్నా లేవు, నన్ను అక్కడ అర్జెంట్ ఉంది వదిలిపెట్టంటే సరే అని తీసుకెళ్ళాడు. వెళ్ళి ఆయనకు 75 రూపాయలు ఇచ్చి నేను ఆఫీస్కి వెళ్ళాను. అయితే సరే ఆయన ఏమన్నాడంటే, సరే నీకు ఇప్పుడు ఈ సినిమాలో మ్యూజిక్ చేసే అవకాశం ఎట్లాగా లేదు, ఇఫ్ అంటే నీకు ఓకే అంటే ఈ సినిమాకి నువ్వు రైటర్ కూడా కాబట్టి పాటలు రాయి అన్నాడు. నీకు ఇష్టమైతే నేను ఫోర్స్ చేయను. నేనేం ఆలోచించానంటే, మన ఇద్దరం ట్రావెల్ అయినట్టు ఉంటుంది, అంటే నీ వేవ్ లెంత్ ఎలా ఉంటుంది నాకు తెలుస్తుంది కదా, సో నువ్వు పాటలు రాయి, నీకు ఫైనాన్షియల్ కూడా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నా, నీకు ఓకే అంటే చేయి అన్నాడు. ఓకే సార్ చేద్దాం. నాకేంటంటే ఇప్పుడు అవకాశం లేదని వెళ్ళిపోతున్నాను, ఏదో ఒక రూపంలో ఆయనతో ట్రావెల్ అయ్యే ఒక అవకాశం వస్తుంది కదా. సార్ ఓకే సార్ చేస్తాను, మరి ట్యూన్స్ రెడీగా ఉన్నాయి సార్ అంటే, ట్యూన్స్ లేవు నువ్వే చేయాలి ట్యూన్స్ అని. ఓకే సార్ అని ఎంత టైం ఉంది సార్ అంటే, తీసుకో 2-3 రోజులు టైం తీసుకొని నాకు ఒక 5 మంచి ఫాస్ట్ బీట్ డ్యూయెట్స్ వినిపి అని చెప్పాడు. సరే అని ఒక 3 days తర్వాత 5 songs తీసుకొని వచ్చాను ఆఫీస్కి. వచ్చాక పాటలు వినిపిస్తుంటే అక్కడ హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా డాన్స్లు అనమాట. అస్సలు కొట్టుకుంటూ పాడతారు, అదే టేబుల్ మీద దర్వేస్తూ పాడతారు. ఇంకా ఆయన చాలా టాలెంట్ ఉంది అబ్బా నీలో, డెఫినెట్గా మనం సినిమా చేద్దాం అని ఆ పాటలు తీసేసుకున్నాను. నేను బ్యాంకాక్కి మ్యూజిక్ సిట్టింగ్ వెళ్తున్నాను, నేను ఈ పాటలు ఇచ్చేసి నేను అక్కడ మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పి వినిపిస్తాను, ఓకే అయితే నేను మళ్ళీ పిలుస్తా అని చెప్పారు. సో అది ఇచ్చి నేను సైమల్టేనియస్గా ఏంటంటే ఒక మేనేజర్ పెద్ద ఆయన ద్వారా ఇంకొక సినిమా వచ్చింది, చిన్న కొత్త హీరో వాళ్ళది. దానికి కోటి గారు మ్యూజిక్ అని నేనే అన్ని పాటలన్నీ కంపోజ్ చేశాను. అయితే సురేందర్ రెడ్డి గారు పాటలు తీసుకున్నారు. మళ్ళీ 15-20 రోజులు అయింది. అదే చిన్న సినిమా వాళ్ళు ఏంటంటే పాటలు అయిపోయాయి, ఇంకా రికార్డింగ్ జరగలేదు, అడ్వాన్స్ ఎంతో కొంచెం ఇచ్చారు. సో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అయితే నేను అప్పుడు రికార్డింగ్లో మన సురేందర్ రెడ్డి గారితో ఆర్ఎఫ్సీలో రికార్డింగ్లో ఉన్నా. నేను ఆయనకి చెప్పాను అనమాట, ఇట్లా సురేందర్ రెడ్డి సార్తో ఉన్నా సార్ రికార్డింగ్లో. అది వాళ్ళు ఏంటంటే ఈడేదో కావాలని చెప్తున్నాడు అని అక్కడ ఆ డైరెక్టర్కి సురేందర్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేశారంట ఒకసారి. ఆయన ఫోన్ చేసి సురేందర్ రెడ్డి గారికి చెప్పి ఫోన్ చేసి, ఇట్లా వరకుపిల్లాది గారని ఒక ఆయన వర్క్ చేస్తున్నాడా అంటే, వచ్చాడు పాటలు వినిపించాడు కానీ ఇంకా ఏం లేదు అది ఇది అన్నాడు. సో ఆయన మేనేజర్ ఫోన్ చేసి, ఎందుకు ఇలా చెప్తున్నావు అదంటే, నేను అబద్ధం ఏం చెప్పలేదు సార్, నిజంగానే ఆయనతోనే ఉండే మీరు ఫోన్ చేసినప్పుడు అని. నెల అయింది, బ్యాంకాక్ వెళ్ళి ఇంకా ఫోన్ రాలేదు నాకు. సరే అని సురేందర్ రెడ్డి గారికి ఫోన్ చేశాను, సార్ పాటలు ఏమని అంటే, ఏం అవ్వలేదబ్బా మళ్ళీ ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. అప్పుడు ఇంకో సిచ్యువేషన్ ఇచ్చారు, అది చేశాను, అది కూడా బాగుందన్నారు. మళ్ళీ తర్వాత అది మ్యూజిక్ తర్వాత అది ఎందుకో అది కూడా పక్కన పడేశారు. తర్వాత ఇంకోసారి పిలిచి, ఇంకా ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా చెప్తా నేను, దానికి నువ్వు పాట రెడీ చేయాలని చెప్పారు. అంటే నేను అప్పటికి కొంచెం సార్ నిజంగా ఈ పాటనే ఉంటుందా సార్ అన్న. ఉంటుంది, ఈ పాట నీదే ఇంకా, ఎందుకంటే నేను ముందు వేసిన పాట ఇంకో రైటర్ రాస్తున్నారు. సో సార్ ఇదేనా ఉంటుందా సార్ అన్న. ఈ పాట నీదే అబ్బా, నువ్వు చేస్తున్నావు అంతే అన్న. ట్యూన్ లేదు, నువ్వే ట్యూన్ చేసుకురా అన్నారు. సరే అని ఇంకా అయితే అయింది, లేదంటే లేదని వెళ్ళి కూర్చొని వితిన్ 24 hours ట్యూన్ లిరిక్స్ తీసుకొని వచ్చేసాను. వచ్చేసరికి ఆయన ఆఫీసులో లేరు, చెన్నై వెళ్ళిపోయారు రికార్డింగ్కి. సో కోడైరెక్టర్ చెప్పాను, ఇట్లా పాట చేసుకురమ్మన్నారు సార్ అంటే, సరే ఫోన్ చేస్తాను. చేశాక సరే రికార్డింగ్ చేసి పంపించమన్నారు.
ఫోన్లో రికార్డ్ చేసి పంపించాక అప్పుడు ఆయన ఫోన్ చేశాడు. ఈ పాట రిథం తమన్కి బాగా నచ్చింది, నీ పాట ఉంటుంది ఇంకా సినిమాలో అని చెప్పారు. అట్లా ఆ పాట 24 అవర్స్లో రెడీ చేసాం అనమాట. ఓకే సార్. తర్వాత తమన్ గారు రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ వాయిస్ మనోడిదే బాగుంది, మనోడిదే పెట్టేద్దామని జస్ట్ నేను ట్రాక్ పాడాను అంతే. అంటే ప్రోగ్రామింగ్ కోసం పాట పాడాను, దాని మీద షూట్ చేశారు, అన్నీ చేశారు. బెటర్ థింగ్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే షూటింగ్ జరిగేటప్పుడు నేను వెళ్ళా, అల్లు అర్జున్ గారి ఫ్రెండ్స్ అందరు వచ్చారనమాట. వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నాను, నేను వెనకాల కూర్చున్నాను. బన్నీకి ఫస్ట్ టైం ఒక వాయిస్ బాగా సూట్ అయింది కదా అది అని మాట్లాడుతున్నాను. ఫుల్ హ్యాపీ అనమాట, సింగర్ని కదా, ఇంత పెద్ద హీరోకి మనది బాగుంది అన్నారని. అది ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా ఏం జరిగింది తెలియదు నాకు కూడా, వేరే సింగర్తో పాడించారు. అల్లు అర్జున్ గారు ఏమన్నారు? ఆయన ఫుల్ హ్యాపీ అనమాట బాగా. ఆయన అసలు నేను ఇట్లా సురేందర్ రెడ్డి గారు కల్పించగానే అసలు ఏంటి అసలు మీ లైఫ్ చేంజ్ ఈ పాటతో, అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు మీరు అసలు అంటే, చేస్తున్నాను సార్, చిన్న సినిమాలు చేస్తున్నాను అంటే, మీ లైఫ్ టర్న్ పోండి అన్నారు. ఇంకా బాగా మెచ్చుకున్నారు ఆయన.